మాస్టర్ ఎంఎన్ నమస్కారం. మాస్టర్ సివి నమస్కారం. మాస్టర్ సివి రాజయోగ అభ్యాసకులు ఆచరించవలసిన ప్రాథమిక విధులు. 1. ఉపవాసములు చేయుచు శరీరమును శుష్కింప చేయరాదు. శాఖాహారములు భుజించవలెను, ఎక్కువ తక్కువలు భుజింపరాదు. మితముగా శరీరానికి సరిపడే విధముగా భుజించవలెను. మితాహారము అనగా మునికి 8 ముద్దల భోజనము, అరణ్యంలో నివసించు వానప్రస్థులకు 16 ముద్దలు, గృహస్థుకు 32 ముద్దలు. బ్రహ్మచారి యథేష్టముగా భుజించవచ్చును. దీనినే మితాహారము అనబడును. ఈ విషయములను యోగవిధులలో చెప్పబడినవి. 2. ఎక్కువ తక్కువ నిద్ర పనికిరాదు. మిత నిద్ర అలవరచుకొనవలెను. పగటి నిద్ర పనికిరాదు. దినమంతయు మేల్కొని ఉండుటయు పనికిరాదు. 3. మిత భాషణ చేయవలెను. అధిక ప్రసంగములు పనికిరావు, చేయరాదు. 4. మత్తు కలిగించు పానీయములు, పదార్థములు సేవించరాదు. 5. అనవసర ప్రయాణములు చేయరాదు. అవసరమగు ప్రయాణములనే చేయవలెను. 6. సన్యాసము, బ్రహ్మచర్యము చేయరాదు. గార్హస్థ్య జీవనమునందుండవలెను. 7. స్వధర్మమును పాటించుచు అధర్మమును విసర్జింపవలెను. లౌకికములగు కర్మలయందు మితముగా ప్రవర్తించవలెను. 8. సర్వులయందు దోషదృష్టి లేకుండా సమదృష్టి, శ్రద్ధ, ఆదరములు కలిగి ఇతరులపై అసూయ లేని వాడుగా ఉండవలెను. 9. గుణవంతుని గుణాలలో దోషాలు ఉన్నాయా అని వెదకరాదు. తనకు నచ్చిన వారిలో ఉన్న స్వల్ప సుగుణములను సైతం అధికముగా ప్రశంసింపరాదు. ఇతరుల దోషములను చూసి ఆనందించరాదు. అతనిలోని దోషములు తొలగిపోవాలని ప్రార్థించాలి. 10. మాస్టరు సివి యోగ సాధకులు అందరూ పై విషయములన్నింటినీ విధిగా ఆచరించుచు సక్రమముగా ధ్యానము చేసుకొనుచుండవలెను. మాస్టర్ సివి నమస్కారం. ఈ వీడియోలో తెలుసుకున్న విషయాలు మీ సాధనకు సహకరిస్తాయి అని మీరు భావిస్తున్నారా? అయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని మాస్టర్ సివి తెలుగు టాక్స్ తెలుసుకోవడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.